మంగళగిరిలో హత్య కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేపీహెచ్పీలో భర్తను హత్య చేసి పూడ్చిపెట్టింది ఓ భార్య. హత్య తర్వాత స్వగ్రామానికి వెళ్లిపోయింది. భర్త సాయిలు ఎక్కడా అని గ్రామస్తులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్తూ ఉండడంతో అనుమానంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హత్య ఉదంతం బయటపడింది. చంపేసి పూడ్చిర్రు అని చెప్పేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ భాగంలో మనం సీన్ ఆఫ్ అఫెన్స్ ప్రగతి నగర్ చెరువు దగ్గరికి వచ్చినాము. ఇక్కడ పూడ్చిందని తెలిసింది. అది వెలికి తీయడానికి ఇప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎంఆర్ఓ గారిని పిలిపిస్తుంది. అది తీసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో నిజాలు బయటపడతాయి. చనిపోయిన వ్యక్తి సాయి అని తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్లో తర్వాత వచ్చింది. మెదక్ జిల్లా పాతలింగైపల్లికి చెందిన సాయిలకు కొన్నేళ్ల క్రితం కవిత అనే మహిళతో వివాహం జరిగింది. వీరిద్దరూ 15 ఏళ్లుగా ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. వీరిద్దరికి వేరువేరుగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం సైతం ఉన్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. అయితే పథకం ప్రకారం భర్తను కేపీహెచ్పీలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా కుదిరారు. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో చెల్లి భర్తతో కలిసి సాయిలకి కరెంట్ షాక్ ఇచ్చి హతమార్చారు. అనంతరం అపార్ట్మెంట్ సమీపంలో పూడ్చిపెట్టి గ్రామానికి వెళ్లిపోయింది. గ్రామానికి వచ్చిన కవితను సర్పంచ్ సహా గ్రామస్తులు నిలదీయడంతో పొంతనలేని సమాధానం చెప్పింది. ఇసుక పని కోసం వెళ్లి తిరిగి రాలేదని చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమ స్టైల్లో విచారణ చేపట్టగా హత్య చేసినట్లు అంగీకరించింది.